రంపచోడవరం ఏజెన్సీలో ఇవాళ ఉదయం మరో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణను అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, చెప్పండి, ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలేంటి? షాహీన్ నిన్న మావోయిస్టుల కీలక నేత, ప్రధాన సూత్రధారి, అనేక ఆపరేషన్లలో భద్రతా బలగాలను ప్రాణాలు కోల్పోయేలా చేసిన ప్రధాన అతి మావోయిస్టులో చురుకైన వ్యక్తి హెడ్మా మరణంతో పోలీసు అటు మావోయిస్టు వర్గాల్లో ఇది తీవ్రమైన కలకలం రేపింది. నిన్న ఎదురుకాల్పుల్లో 6 మృతి చెందిన తర్వాత మరో 19 మంది అల్లూరు జిల్లా రంపచోడవరం మన్యంలోని మారేడుమిల్లి పరిధిలో తప్పించుకున్నారని పోలీసు ఉన్నతాధికారులు నిన్న ప్రకటించారు. ఈ క్రమంలో కూంబింగ్ ముమ్మరంగా సాగుతోందని వారు చెప్పారు. కూంబింగ్ దృష్ట్యా ఈ ఉదయం మారేడుమిల్లి పరిధిలోని బియ్యం వలస పరిసరాల్లో మరో ఎన్కౌంటర్ జరిగినట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. దీంట్లో 7 చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే పోలీసు ఉన్నతాధికారులు దీనిపై మరో ఎన్కౌంటర్ జరిగిందని స్పష్టం చేశారు. ఇంకా పూర్తి వివరాలు అయితే వెల్లడించాల్సి ఉంది. ఇందులో కేంద్ర కమిటీ సభ్యులతో పాటు హెడ్మాకు సంబంధించిన అనుచరులు, ఇంకా ప్రధానంగా ఎవరెవరు ఉన్నారనేది కూడా వారు వెల్లడించాల్సి ఉంది. మారేడుమిల్లి పరిసరాల్లో స్థానిక పోలీసులతో పాటు భద్రతా బలగాలు కూడా ఇంకా ముమ్మరంగా కూంబింగ్ అయితే జరుపుతున్నాయి. అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో ఈ కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఇంకా వివరాలు పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు, భద్రతా దళాలు అయితే వెల్లడించాల్సి ఉంది. షాహీన్, ధన్యవాదాలు సాయికృష్ణ. ఏజెన్సీలో ఇవాళ ఉదయం మరో ఎన్కౌంటర్ జరిగింది. రంపచోడవరం ఏజెన్సీలో జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్ మృతుల్లో అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. ఎన్కౌంటర్ను ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. పూర్తి వివరాలు అందాల్సి ఉందని, కాసేపట్లో వివరాలు వెల్లడిస్తామని ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. ఏజెన్సీలో ఇవాళ ఉదయం మరో ఎన్కౌంటర్ జరిగింది. రంపచోడవరం ఏజెన్సీలో జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్ మృతుల్లో అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. ఎన్కౌంటర్ను ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉందని, కాసేపట్లో వివరాలు వెల్లడిస్తామని ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. ఏజెన్సీలో ఇవాళ ఉదయం మరో ఎన్కౌంటర్ జరిగింది. రంపచోడవరం ఏజెన్సీలో జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్ మృతుల్లో అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. ఎన్కౌంటర్ను ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. ఇక పూర్తి వివరాలు అందాల్సి ఉందని, కాసేపట్లో వివరాలు వెల్లడిస్తామని ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు.
ఛత్తీస్గఢ్ లేదా తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్చంద్ర నడ్డా తెలిపారు. ఇక మావోయిస్టుల అరెస్టు వివరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే విజయవాడలోని కమాండ్ కంట్రోల్ లో ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేశ్చంద్ర నడ్డా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా గతిన 20 రోజులుగా రాష్ట్రంలో మావోయిస్టులు కదలికలకు సంబంధించి పూర్తిగా నిఘా ఉంచామని చెప్పి పేర్కొనడం జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆపరేషన్ కగార్ తర్వాత ఆ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున అటు ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు, ఇటు తెలంగాణ నుంచి కావచ్చు మావోయిస్టులు సురక్షిత ప్రాంతాలు షెల్టర్ జోన్లుగా చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రంలోని పలు చోట్లకు అక్కడి నుంచి తరలి వచ్చారని చెప్పి ఒక కీలకమైనటువంటి సమాచారం ఆధారంగా పూర్తి స్థాయిలో నిఘా ఉంచామని చెప్పి మహేశ్చంద్ర నడ్డా పేర్కోవడం జరిగింది. ఇందులో గత 20 రోజులుగా ఉంచినటువంటి నిఘాను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 17వ తారీఖున ఏఓబిలోకి హెడ్మా అలాగే కొంతమంది అనుచరులు కూడా ఏఓబిలో మళ్లీ తిరిగి వెళ్ళినట్టుగా కూడా సమాచారం ఆధారంతో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యల్లో భాగంగా మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో హెడ్మాతో పాటు హెడ్మా భార్యతో పాటు మరో 4 నిన్న ఎదురుకాల్పుల్లో హతులు కావడం జరిగింది. ఆ తర్వాత అదే సమయంలో హెడ్మా ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతాలకి మావోయిస్టులు తరలి వస్తున్నారు అనే విషయంలో ఉంచిన నిఘా ఆధారంగా చేసుకుంటే 5 చోట్ల ఇటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, కాకినాడ, ఏలూరు జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ ఈ 5 జిల్లాల పరిధిలోని 50 మందిని అరెస్ట్ చేసినట్టుగా కూడా పేర్కొనడం జరిగింది. ఈ 50 మందిని మీడియా ముందు ఈ రోజు చూపించారు. ఇటు మొత్తం 5 జిల్లాల్లో అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా విజయవాడలోని ఇక్కడ మీడియా ముందు వాళ్ళని తీసుకొచ్చి ఆ తర్వాత వాళ్ళని న్యాయస్థానంలోకి హాజరుపరిచేందుకు ఇక్కడ నుంచి తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతోనే విస్తృత స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నాం. రాష్ట్రంలో ముఖ్యంగా చూస్తే కొత్త నియామకాలు చాలా వరకు తగ్గాయని, నియామకాలు ఎక్కడ లేవు. అయితే ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్న వాళ్ళు మాత్రమే ఈ రాష్ట్రంలో వాళ్ళు షెల్టర్ బెల్ట్ గా ఈ రాష్ట్రాన్ని వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వీళ్ళు బస ఉండేందుకు ఈ ప్రాంతానికి ఇక్కడ షెల్టర్ గా ఉంచుకోవడం, ఇందులో భాగంగానే ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా కేవలం షెల్టర్ గానే ఈ ప్రాంతాన్ని వినియోగించుకునే నేపథ్యంలోనే విజయవాడ కావచ్చు, ఇటు ఏలూరు కావచ్చు, కాకినాడ కావచ్చు, కోనసీమ ఇతర ప్రాంతాల్లో షెల్టర్ జోన్లుగా ఉంచేందుకు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా షెల్టర్ జోన్ ప్రాంతాల్లో మావోయిస్టుల నుంచి ఎలాంటి కార్యకలాపాలు ఉండవు. అయితే కొద్ది రోజుల పాటు ఈ ప్రాంతంపై అవగాహనకు వచ్చిన తర్వాత ఆయుధాలను మళ్ళీ ఈ ప్రాంతంలోకి రప్పించుకొని తిరిగి మళ్ళీ ఏజెన్సీలోకి వెళ్లి తమ కార్యకలాపాలు చేసేందుకు వీలుగా కూడా ఇక్కడ ప్రణాళికలు రచిస్తున్నారని, ఇందులో భాగంగానే ఈ హిడ్మాతో ఉన్నటువంటి బెటాలియన్ సంబంధించిన సభ్యులు కావచ్చు, అలాగే మావోయిస్ట్ అగ్రనేతగా ఉన్నటువంటి దావూజీకి సంబంధించినటువంటి కమాండింగ్ సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వీరంతా ఈ ప్రాంతానికి రావడం జరిగిందని మహేశ్చంద్ర నడ్డా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా దావూజీకి సంబంధించినంత వరకు అతని తాలూకా బెటాలియన్ లో ఉన్నటువంటి 9 మంది సభ్యులు ఈ ప్రాంతానికి వచ్చారు. ముందుగా వచ్చి ఆయన అంగరక్షకులందరూ ముందుకు వచ్చి తగినటువంటి ఏర్పాట్లు చేసి ఇక్కడ కార్యకలాపాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక అవగాహన వచ్చిన మీదటే వారు తిరిగి ఇటు రావుజీ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హిడ్మాకు సంబంధించిన అనుచరులు కూడా 3 బృందాలుగా అటు ఛత్తీస్గఢ్ నుంచి కొంతమంది, అలాగే దండకారణ్య ఆ ప్రాంతం నుంచి కొంతమంది ఛత్తీస్గఢ్ లోకల్ సంబంధించిన వాళ్ళు 3 బృందాలుగా సుమారు 20 మంది వరకు పైన ఈ ప్రాంతానికి వచ్చినట్టుగా కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. నిన్న 6 వ్యక్తులు మడ్వాయి హిడ్మాతో పాటు ఆమె భార్య రాజీ, అలాగే దేవ, లక్మల్, మల్లా, కమలు అనే 6 చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ రోజు 50 మందిని ఎవరినైతే ఇందులో అరెస్ట్ చేసిన వాళ్ళని చూపించారో ఇందులో జోనల్ కమిటీకి సంబంధించిన 2 సభ్యులు కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో అరెస్ట్ అయిన వారిలో 3 మావోయిస్టుకి సంబంధించినటువంటి జోనల్ కమిటీ సభ్యులు, అలాగే 5 స్పెషల్ డివిజనల్ డివిజనల్ కమిటీ మెంబర్లు ఒక 5 ఉన్నట్లుగాను, అలాగే ఏటీఎం ఏరియా కమిటీ మెంబర్లు 19 మంది ఉండడం, అలాగే మావోయిస్ట్ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ప్లాటూన్ మెంబర్స్ గా ఉన్న వాళ్ళు 23 మంది, మొత్తం 50 మంది ఈ అరెస్ట్ అయినటువంటి వారిలో ఉన్నారు. ఇందులో కృష్ణా జిల్లాలో 28 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని, అలాగే ఏలూరులో 15 మంది, అలాగే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 4, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.